చాలా రోజుల నుంచి వేరే కాపురం పెట్టాలని ఆలోచిస్తాండారు. మీరు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇప్పుడు వెళ్ళొస్తాను వంశీ గారు. అవును వదినా, మీరేదో ఇంపార్టెంట్ విషయం చెప్తానన్నారు. అదేంటో ముందు చెప్పండి. లేదు, ముందు నువ్వే చెప్పు. ఓకే వదినా. వదినా, నేను 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 ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆల్రెడీ ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేశాను వదినా. నేను ప్రేమించే అమ్మాయి పేరు అంజలి. అంజలి వాళ్ళ ఊరు తెలంగాణ కరీంనగర్ డిస్ట్రిక్ట్, గోదావరి కని. వదినా, నేనింత గుడ్ న్యూస్ చెప్తుంటే మీరు అటువైపు తిరిగారేంటి వదినా? ఏం లేదు అరవింద్, నీ ప్రేమ విషయం గుడ్ న్యూసే కదా. సంతోషంలో దేవుడి వైపు చూస్తున్నాను అంతే. వదినా, మా లవ్ స్టోరీలో కొన్ని విచిత్రమైన ట్విస్ట్లున్నాయి వదినా. అంటే నేను అంజలిని చూడలేదు. అంజలి నన్ను చూడలేదు. తను నాకు ఫోన్ ఫ్రెండ్గా పరిచయం అయింది. ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది వదినా. ఒకరినొకరు చూసుకోలేదు, కలుసుకోలేదు, ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోలేదు. బట్ ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమించుకున్నాం. నా లవ్ స్టోరీలో ఇంకో ప్రాబ్లం కూడా ఉంది వదినా. ఏంటది? నేను తనని ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పాను, కానీ తనెంతవరకు నా ప్రేమను ఓకే అని చెప్పలేదు. నువ్వు మళ్ళీ ఫోన్ చేయలేదా? తనే ఫోన్ చేస్తుందని వెయిట్ చేస్తున్నాను వదినా. తను ఫోన్ చేయకపోతే? లేదు వదినా, తను ఖచ్చితంగా చేస్తుంది. సరే, ఇంతవరకు మీరిద్దరూ కనీసం ఫోటోస్ కూడా పంపించుకోలేదా? తనని ఫోటో పంపించమని అడిగితే సినిమా హీరోయిన్స్ ఫొటోస్ పంపిస్తుంది వదినా. పోనీ ఒకసారి కలుద్దామని ప్రపోజ్ చేయాల్సింది. తర్వాత చూద్దాం అంది. నేనొకసారి తనకు చెప్పకుండా డైరెక్ట్గా గోదావరి కని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మాట్లాడిందా? లేదు, ఫోన్లో తిట్టి పంపించింది. తనని చూడకుండానే వెనక్కి వచ్చేశాను. నీ మనసులో ఏముందో నువ్వు చెప్పావు, కానీ తన మనసులో ఏముందో తెలియదంటున్నావు. మరెలా అరవింద్? తను కూడా ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తుంది వదినా, నాకు తెలుసు. నేను ప్రేమిస్తున్నానని చెప్పిన తర్వాత తను నాకు ఫోన్ చేయలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలో, ఎలా ముందుకు వెళ్లాలో తెలియక సతమతమవుతున్నాను. అందుకే
మీ హెల్ప్ తీసుకుందామని వచ్చాను వదినా. వదినా, త్రిష విషయంలో నేను చాలా నిజాయితీగా ఉన్నాను. తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. బట్ మోసపోయి ఓడిపోయాను. ప్రేమలో ఓడిపోతే అది ఎంత నరకంగా ఉంటుందో అది అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. బట్ నా అదృష్టం, ఇంట్లో మీరంతా మానసికంగా చాలా సపోర్ట్ చేసి నేను డిస్టర్బ్ అవ్వకుండా చూసుకున్నారు. అసలు నేనింత త్వరగా కోలుకొని ఇంకొక అమ్మాయి ప్రేమలో పడతానని నేను అస్సలు అనుకోలేదు. వదినా, ఆ అమ్మాయి మాటల్లో రిలేషన్స్ పట్ల తనకున్న వ్యూస్, ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్, ఈ గుడ్ క్వాలిటీస్ అన్నీ మీలో నేను చూశాను వదినా. ఈ క్వాలిటీస్ అన్నీ నేను ప్రేమించిన అమ్మాయిలో ఉన్నాయి. అందుకేనేమో ప్రేమలో పడిపోయాను వదినా. తను నాకు కాల్ బ్యాక్ చేస్తుందో లేదో కూడా నాకు తెలీదు. ఒకవేళ కాల్ బ్యాక్ చేస్తే నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తుందో లేదో కూడా నాకు తెలీదు. బట్ ఒక్కటి మాత్రం నిజం వదినా, తను నన్ను ప్రేమిస్తోంది. She loves me. It's confirmed. సో మా ప్రేమని ఎలాగైనా మీరే గెలిపించాలి వదినా. విశ్వంభర, ఈ చిన్నమదేవి గుడికి మన చక్రవర్తి కాలముఖ రుద్రకి సంబంధం ఏంటి? 200 సంవత్సరాల క్రితం ఈ చిన్నమ్మదేవిని మన చక్రవర్తి కాలముఖ రుద్ర మోహించాడు. కాదంది కాదు పొమ్మంది. మన చక్రవర్తి అల్లాడిపోయాడు.
బొమ్మలు చేసి అమ్ముకుని బ్రతికే సాధారణ అమ్మాయి మన చక్రవర్తిని చీపొమ్మంది. ఈ చిన్నమదేవి కోసం మొదలైన గొడవ ఊరు దాటింది, సంస్థానాలకు చేరింది, రాజ్యాలకు పాకింది. ఆనాటి భారతదేశంలో ఉన్న అన్ని సామ్రాజ్యాలకు, సంస్థానాలకు ఈ చిన్నమదేవి గొడవ తెలిసిపోయింది. ఆనాటి నవాబులు నవ్వుకున్నారు, చక్రవర్తులు ముక్కున వేలేసుకున్నారు, ఫ్రెంచి వాళ్ళు ఇజిట్ అన్నారు, డచ్ వారు డామిట్ అన్నారు, బ్రిటిష్ వారు రియల్లీ అన్నారు. ఆనాటి చక్రవర్తులు, రాజులు, నవాబులు అందరూ మన చక్రవర్తికి సపోర్టుగా వచ్చారు. ఒక్క ఆడదాన్ని జయించటం కోసం అన్ని రాజ్యాలు బాసటగా నిలిచాయి. కానీ చిన్నమదేవి లొంగలేదు. పద్నాలుగు 4,000 మంది భార్యలు, 10,000 మంది సుందరాంగులు మన చక్రవర్తికి దాసోహమన్నారు. కానీ ఈ చిన్నమదేవి రూపలావణ్యాలను చూసి మన చక్రవర్తి ఆమెకు దాసోహమన్నాడు. అక్కడ్నుంచి కథ మొదలైంది. అలా మన చక్రవర్తిని ఘోరంగా అవమానించి సజీవ సమాధి అయ్యేలా ఈ చిన్నమదేవి శాసించింది. మన వంశ మూల పురుషుడు అస్తమించాడు. కొండవీటి సామ్రాజ్యాన్ని 200 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా పరిపాలించిన కాలముఖ వంశం ఒక్క సాధారణ ఆడదాని వల్ల సమస్తం నాశనమైంది. పారిపోయి ప్రాణాలు రక్షించుకున్న కాలముఖ వంశస్థులు, అనుచరులు చిన్నమదేవి మీద పగ, ప్రతీకారం కోసం చేసిన యజ్ఞమే తులసి కోట. రెండు 200 సంవత్సరాల తరువాత సమాధిని తెరిచే ముహూర్తం వస్తుందని నాకు తెలుసు. ఆ ముహూర్తం నాటికి మన చక్రవర్తి రూపంతో ఒక గొప్ప వ్యక్తి వస్తాడని నాకు తెలుసు. అన్నీ ప్లాన్ చేసి సమాధిని సక్సెస్ఫుల్ గా తెరిపించాం. కానీ చక్రవర్తి దేహాన్ని పోగొట్టుకున్నాం. మహిమాన్వితమైన మన చక్రవర్తి నగలు పోగొట్టుకున్నాం. అవి చిన్నమ్మదేవి నగలు కాదా విశ్వంబర? కాదు, అవి మన చక్రవర్తి ఖజానాలోని మహిమాన్వితమైన నగలు. ఆ నగలు అమ్మవారి ప్రసాదితం. అమ్మవారి అంశతో పుట్టిన వాళ్ళే ఆ నగలు ధరించగలరు. ఆ నగలు ధరిస్తే అమ్మవారి శక్తి సిద్ధిస్తుంది.
అందుకే 20 ఏళ్ల క్రితం ఎలిజబెత్ ఆ నగల మహత్యం తెలుసుకుని ఆశపడి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంది. విశ్వంభర, ఈ చిన్నమ్మదేవి పునర్జన్మలో కృష్ణవేణిగా రత్నప్రభ గారి ఇంటి కోడలయ్యింది. మేమంతా తనని చూసాం. మన చక్రవర్తి మనోజ్ రూపంలో ఇండియా వచ్చాడు. కానీ కృష్ణవేణి భర్తకే మనోజ్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. మరి ఇది పగ సాధించడం ఎలా అవుతుంది? మనోజ్ గొప్ప సైకియాట్రిస్ట్. అతను మన చక్రవర్తి రూపంలో పుట్టాడని అతనికి తెలియదు సాహు. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి విశ్వంభర? మనోజ్ ఎలిజబెత్ డైరీ చదవటం వల్ల చక్రవర్తి అతని దేహంలోకి వెళ్ళాడు. కానీ మనోజ్ సైకియాట్రిస్ట్ అవటం వల్ల అతన్ని పూర్తిగా వశం చేసుకోలేకపోతున్నాడు. అంటే మన మనోజువి 2 రూపాలు. ఒకటి మన చక్రవర్తి రూపం, రెండు సైకాట్రిస్ట్ రూపం. మరైతే పూర్తిగా మన చక్రవర్తిని మనోజ్లో ఎప్పుడు చూస్తాం విశ్వంభర? ఆల్రెడీ మన చక్రవర్తి ఆత్మ మనోజ్లో ఉంది. రోజు రోజుకి మనోజ్ని వశపరుచుకునే ప్రయత్నం జరుగుతోంది. ఫైనల్ గా మనోజ్ రూపంలో ఆత్మగా ఉన్న మన చక్రవర్తి ధ్యేయమేంటి విశ్వంభర? కృష్ణవేణితో కళ్యాణం, కృష్ణవేణితో కళ్యాణం, కృష్ణవేణితో. కాలముఖ వంశాన్ని నాశనం చేసిన ఆ చిన్నమ్మదేవి ఇప్పుడు కృష్ణవేణిగా పుట్టింది. తనని మనోజ్ రూపంలో ఉన్న మన చక్రవర్తి పెళ్ళాంగా చేసుకుంటాడు. మనోజ్ కృష్ణవేణి పెళ్లి జరిగి వాళ్ళిద్దరి సంగమంతో కొడుకు పుడతాడు. అతనే కాలముఖ కార్తికేయ రుద్రుడు. కార్తికేయ రుద్రుడితో కాలముఖ వంశం మళ్లీ మొదలవుతుంది. మన వంశం సర్వనాశనానికి ముసలం ఈ చిన్నమ్మదేవి. అదే చిన్నమ్మదేవి ఈ జన్మలో కృష్ణవేణిగా పుట్టింది. కాబట్టి కృష్ణవేణిని పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరి సంగమంతో పగను తీర్చుకోవాలి. అది మన చక్రవర్తి ప్రతీకార వ్యూహం, ప్రతీకార వ్యూహం, ప్రతీకార వ్యూహం, ప్రతీకార వ్యూహం. అందుకే వంశీతో కృష్ణవేణికి పెళ్ళైన శోభనం జరగకుండా మన చక్రవర్తి ఆపుతున్నాడు. ఒకవేళ వంశీకి కృష్ణవేణికి శోభనం జరిగితే మనోజ్ రూపంలో ఉన్న మన చక్రవర్తి ఆత్మ నశిస్తుంది. అంటే కృష్ణవేణి వంశీల శోభనం ఎప్పటికీ జరగకూడదు. ఈలోపే మనోజ్లో ఉన్న మన చక్రవర్తితో కృష్ణవేణిల పెళ్లి జరిగిపోవాలి విశ్వంభర. శభాష్ విశ్వంభర! ఇలాంటి పగా ప్రతీకారం చరిత్రలో ఎక్కడా లేదు. అమోఘం, అద్భుతం, అనన్య సామాన్యం. ఏ ఆడదైతే వంశాన్ని నాశనం చేసిందో అదే ఆడదాన్ని పెళ్లి చేసుకొని వంశాన్ని వృద్ధి చేయడం. జయ హో కాలముఖ రుద్ర! నీ చరిత్ర మహాపురాణం, నీ ప్రతీకారం ఒక ఇతిహాసం. చిన్నమ్మదేవి, కాలముఖ రుద్రుడు వచ్చాడు, 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 వచ్చాడు.
చూశారుగా ఇక్కడ చిన్నమదేవి ఎంత పవర్ఫుల్లో అక్కడ కృష్ణవేణి కూడా అంతే పవర్ఫుల్. మనలాగే కృష్ణవేణిని కూడా కొంతమంది కాపాడుకుంటూ వస్తున్నారు. కృష్ణవేణి జోలికి వెళ్ళి వాళ్ళ కంట పడకండి. మన యజ్ఞం రహస్యంగా జరగాలి.